సౌదీలా కెమెరా సిగ్నల్ మెయిన్ చౌరస్తా కాడ ఉండేటివి. మెయిన్ చౌరస్తాల కాడ ఒక్క కెమెరా కొడితే ఎన్ని వేల రియాల. ఇక్కడ సౌదీ మన ఇండియా పైసలు ఎన్ని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు 3,000 రియాలు ఉండే, ఇప్పుడు 6,000 రియాలు. 6,000 రియాలు అంటే క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక్క రియాలకు మన ఇండియా పైసలు 25 రూపాయలు. ఒక్క రియాలకు సౌదీ పైసలు క్యాలిక్యులేషన్ చేసుకోరు ఎన్ని అవుతాయో. ఒక్క రియాలకు 25 ప్రజెంట్ రేటు. అది ఒక్క కెమెరా కొట్టిందనుకో, అదొక్క కెమెరా 6,000 రియాలు. నా అంచనా, గుడ్డి అంచనా నేను వేస్తున్నా, 1,20,000 రూపాయలు అయితే కంపల్సరీ కట్టాల్సిందే. కట్టకుంటే జైలు. ఈడ నేను డ్రైవింగ్ చేస్తా, అక్కడ సిగ్నల్ ఏందో ఇప్పుడు చూపిస్తా, చూద్దురు. చూసినాక చెప్తాలే. పోతున్నాం, చూపిస్తా సిగ్నల్. ఇది అదే సిగ్నల్ చౌరస్తా. కనబడే కెమెరాలు అవే. మన ఎట్లా ఉంటాయంటే గన్నులు AK-47 కన్నా ఎక్కువ గన్నులు ఉంటాయి. నా బండి అక్కడ ముంగడ దాకా వచ్చిందా అంటే ఎంతో భయపడతా నేను. ఆ సిగ్నల్, రెడ్ సిగ్నల్ వాడితేనే నేను బండి స్లో చేసుకుంటూ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడే ముంగడికి వస్తా. కానీ గ్రీన్ సిగ్నల్ నేను చూడక ఇట్లా వచ్చింది అనుకో, బండి మెల్లమెల్లగా సైడ్కి వచ్చేస్తా బండి. ఎందుకంటే ఇవి అవే కెమెరాలు. మీకు కనబడుతున్నాయా మామలో? ఇక్కడ 2 ఉన్నాయి, ఈడ 2 ఉన్నాయి కెమెరాలు. అక్కడికేం చచ్చేది కొడుతుంది. అక్కడ ఇది పెద్దది కుబురి మీద. కుబురి అంటే బ్రిడ్జ్. యూటర్న్ కొట్టుకున్నాడు, ఇక్కడ యూటర్న్ కొట్టుడు, తర్వాత వచ్చేసి అక్కడ యూటర్న్ కొట్టుడు. సిగ్నల్ అవే కెమెరాలు బాక్సులు లెక్కున్నాయి చూడు, ఎక్కడ కొట్టేస్తాయి. అవే కెమెరాలు. ఇప్పుడు గ్రీన్ పడ్డది కాబట్టి పోతున్నాయి. కానీ ఈ కెమెరా సిగ్నల్కు మీరు కనుక చూడక కనుక వచ్చిరా 6,000 రూపాయలు. మన ఇండియా పైసలు మ్యాక్సిమం 1,20,000. నేను క్యాలిక్యులేషన్ చేస్తా, ఎగ్జాంపుల్ లెక్క చెప్తున్నా. 1,20,000 రూపాయలు మన ఇండియా పైసలు. ఈ సిగ్నల్ కాడికి రావాలంటే నాకు ఎంత భయం అంటే అర్థమైంది. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తా అవుట్ డ్రైవర్గా. నిజంగా ఈ సిగ్నల్ ఇది కెమెరా సిగ్నల్. మెయిన్ పెద్దది అంటే ఇదే. ఓకే, సౌదీలో డ్రైవింగ్ చేసేటోళ్ళు జాగ్రత్త చేయండి. సౌదీ అని కాదు, వేరే ఏ కంట్రీలోకి పోయినా కానీ అవుట్ కంట్రీలో, మన ఇండియాలో మేబీ ఇప్పుడు లేవు కానీ అవుట్ కంట్రీలో ప్రతి దుబాయ్ చెప్పరాదండి. దుబాయ్లో అయితే ఒక్క కెమెరా కొడితే మన ఇండియా 2 లక్షల రూపాయలేనండి మన ఇండియా. ఇక్కడనన్నా కొద్దిగా తక్కువ, కానీ దుబాయ్లో ఇంకా ఎక్కువ. ఇంకా రూల్స్ ఇక్కడన్నా తక్కువ. ఇప్పుడు నేను మాట్లాడింది రికార్డ్ చేద్దామంటే రికార్డ్ చేయం, కానీ లొకేషను తప్పు పెట్టిందంట వాళ్ళ కఫీలు. అడుగు చూపెట్టినా, చూడండి నైట్ వ్యూ ఎంత బాగుంది. మామలు